ఈ మధ్యకాలంలో థియేటర్లో కానీ ఇంట్లో కానీ సినిమాలు చూడాలంటే పైగా పిల్లలతో చూడాలంటే భయం వేస్తుంది. వాళ్ళ కళ్ళు మూయాల్సి వస్తుంది, లేకపోతే ఏ డైలాగ్ ఎలా వచ్చేస్తుందని తల్లిదండ్రులకి అయితే భయం వేస్తుంది. కాకపోతే ఈ సినిమాను మాత్రం తల ఎత్తుకుని చూడొచ్చు. అదృష్టవశాత్తు ఈ సినిమాలో కథ కూడా ఉంది. దాంతోపాటు సెంచరీలు కొట్టే వయసు మాది అంటూ సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు దర్శి. ఒక పక్కనేమో డాక్టరు తర్వాత క్లాసికల్ డాన్సరు వాట్ నాట్. ఆ డైలాగ్ నాకు అర్థమైపోయి ఉంటుంది. సో వీళ్ళంతా ఇద్దరు మనతో పాటు ఉన్నారు, బ్రిలియంట్ యాక్టర్స్ అండ్ బ్రిలియంట్ యాక్టర్స్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే అన్న, బాగున్నాను. హాయ్ మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే మ్యామ్. సార్ ఏంటి ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు, చాలామంది అడిగేశారు, చాలామంది సమాధానాలు చెప్పేశారు చాలాసార్లు. ఎట్లా దర్శిని మెతుకు తినేవాడి మీద తినే మెతుకు మీద రాసి పెట్టి ఉంటుంది అంటారు, అట్లా ఉంటుందా? దర్శిని ఏరుకోరు దర్శి దగ్గరికి వస్తాయా మంచి మంచి కథలు? చాలామంది హీరోలు మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు చాలామంది. ఐ థింక్ అంటే ఇంకా ఒక పాయింట్ తర్వాత ఇంకా మీరు అన్నది కరెక్ట్ ఏమో, దానే పెళ్ళి కాని వాళ్ళు కానామా అన్నట్టు. అదే నాకు తెలియదు. అంటే ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ అన్న. అంటే దేర్ ఇస్ నో అదర్ బెటర్ ఆన్సర్ టు టెల్ ఆల్ ఆఫ్ దిస్. వాళ్ళ గొప్పతనం అంతే. నేను వాళ్ళు రబ్బవుతున్నాను, ఎందుకంటే నాకు ఎవరు దొరికినా కూడా అంటే ఒకవేళ మీరు మల్లేశం అంటే అది రాజ్ గొప్పతనం, అది నన్ను తీసుకోవడం. ఎందుకంటే నేను అప్పుడు ఫుల్ కమెడియన్ గా చేస్తున్న సినిమాల్లో మధ్యలో తీసుకొచ్చాను నన్ను మల్లేశం చేయను. బలగం కూడా అంతే, నేను ఏదో వెబ్ సిరీస్ లూజర్ అవన్నీ చేస్తుంటే మళ్ళీ పిలిచి లేదు దర్శి నువ్వు చేయగలవు అని. ఎందుకంటే ఆయన మల్లేశం చూసి ఆయన అది దిల్ రాజు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్, అంటే ఆయన ఇండియాలో ఏ యాక్టర్ అయినా హైర్ చేయగలంత సామర్థ్యం ఉన్న గొప్ప నిర్మాత ఆయన. లేదు దర్శి దీన్ని కరెక్ట్ అని ఆయన అనుకోవడం. అట్లనే ముందుకొచ్చి మన 35 అని ఒక సినిమా కానీ అది కూడా లేదు మ్యాథ్స్ టీచర్ నువ్వే చేయాలనడం. ఇప్పుడు మన కోర్ట్ అయితే కూడా అండ్ అది నానేనా నమ్మడం. సో ఇవన్నీ ఏంటంటే నాకు ఉంటే కోరికలు, ఇట్లాంటి సినిమాలు కథలు చెప్పాలని నాకు ఉంటుంది. కానీ వీటన్నిటినీ ఈ కళని సహకారం చేయడానికి ఇంకొంతమంది కళలు అంటున్నారు, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ డెస్టినేషన్స్. సో దాంట్లో నేను ఒక భాగమైన, అందుకని ఐఎమ్ గ్రేట్ఫుల్. సూపర్. చాలా మంది హీరోలు ఫ్రెండ్లీగా చాలా మంది స్టేజ్ మీద కూడా అసూయ పడుతున్నారు, దర్శికి భలే సినిమాలు వచ్చేస్తున్నాయి. నేను వాళ్ళ చూసి అసూయ పడుతున్నాను. అది లైక్ వైజ్ ఐ థింక్ నాకు కూడా అదే అనిపిస్తుంది. లైక్ ఐ రిమెంబర్ ద ఫీలింగ్ ఇస్ మ్యూచువల్ బేసికలీ. ఇప్పుడు సత్యదేవ్ గారిని చూసి నేను నువ్వు అన్నయ్యతో సినిమా ఎలా చేసావు అరే ఇల్లు అంటే ఇట్స్ లైక్, అంటే యూ సడన్లీ యూ ఫీలింగ్ గ్రేట్ఫుల్ అబౌట్ దిస్ యాక్టర్ సత్యదేవ్. నాకు మంచి స్నేహితుడు వాడు, నా బ్రదర్ లాంటాడు. అన్నయ్యతో చేస్తుంటే చెప్పురా అన్నయ్య ఎలా మాట్లాడతాడు, అన్నయ్య షార్ట్ ముందు ఎలా ఉంటాడు, నేను వాడి చెవులు కొరుకుతా ఉంటాడు, చెప్పురా అంటే బాగుంటాడు రా అన్నయ్య. అన్నయ్య ఫోన్ చేసి కూడా మనం చెప్పి అన్నయ్య నీకు ఫోన్ కూడా చేస్తాడా, అరే నంబర్ ఇరా అంటే తప్పురా అలా తీసుకోవద్దురా అన్నయ్య ఇస్తానులే. సో ఆల్ ఆఫ్ దిస్ అంటే యూ లుక్ ఎట్ యువర్ ఓన్ యాక్టర్స్, దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. వెదర్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను ఐ వాజ్ మన డిజిటల్లో చూస్తున్నప్పుడు సిద్ధు కూడా, ఆల్ ఆఫ్ దిస్ ఆర్ సుహాస్ కానీ తిరువీర్ కానీ, ఐ హ్యావ్ యాక్టర్ సర్కిల్స్ ఆర్ లైక్ ఆల్వేస్ లైక్ వాళ్ళ పంతో నన్ను ఇట్లా ఏం చేస్తున్నాను వీగిందే లేదు వర్క్కి అన్నట్టు. సో దే ఆర్ ఆల్ మోటివేటింగ్ మీ సమ్వేర్ ఆర్ ది అదర్. రాహుల్ గోని వీళ్ళందరూ చూస్తుంటే దే డూ బ్రిలియంట్ వర్క్ అనమాట. ఈవెన్ రాహుల్ గారిని చూసి అదే RRR చూసి అరే నువ్వు రాజమౌళితో వర్క్ చేస్తున్నావు అంటే అవునరా రాజమౌళి గారితో చేస్తున్నా ఏంటి ఇప్పుడు. సో అవునరా మరి నేనేం సరే ఓకే. సో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దిస్ హూ ఆర్ డూయింగ్ బ్రిలియంట్ వర్క్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు నాకు. సో నాకు అసలు ఐ డోంట్ థింక్ అసలు వాళ్ళకేం లేదు, నాకు డెఫినెట్లీ అయితే చాలా ఇట్లా నేను ఎప్పుడు చేయాలి సార్. ఇందాక సత్యదేవన్ అన్నట్టు అన్నయ్య నీకు ఫోన్ చేస్తాడా అని ఆ రోజు రాని వచ్చేసింది మొన్న. ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ రాగాలి అంటే మర్చిపోలేని సంఘటన ప్రతి నటుడికైనా. అంటే నేను ఆయన చూస్తూ పెరిగాను. ఆయన ప్రతి ఒక్కరూ వ్యాలిడేషన్, ఒక విధమైన వ్యాలిడేషన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఎట్లా ఉండదంటే వాళ్ళు మన సినిమాలు ఎందుకు చూస్తారులే ఆయన దగ్గర నుంచి ఆయన సినిమా చూసి మన ప్రతి సీన్ ఆయనకు నచ్చిన సీన్లు చెప్తుంటే అది సర్రియల్ అండి. అది మాటలకు అందని ఒక అద్భుతమైన ఫీలింగ్ అది. అంటే ఒక వ్యక్తి మెగాస్టార్ లాంటి ఒక వ్యక్తి అలాంటి అంటే ఏం మాట్లాడినా తక్కువే ఆ ఫీలింగ్స్ గురించి. ఏం చెప్పినా కూడా ఇది నిజమేనా అని నాకే ఇంకా అప్పుడప్పుడు ఇట్లా కలిసారు కదా ఆయన యా టు కమ్ బ్యాక్ టు దట్ సెన్సెస్. అది చాలా చాలా అద్భుతమైన ఫీలింగ్. ఆయన చూస్తున్న మళ్ళీ నాకేంటంటే
నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది వారు నన్ను మళ్ళీ పిలిచి నాకు ఇంకొక మంచి అప్రిషియేషన్ ఇవ్వాలంటే నేను ఇంకో మంచి సినిమా చెయ్యాలి. సో నవ్ ఇట్ ఈస్ దాట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నాకు బాగా గుర్తు బలం అప్పుడు పిలిచారు, మంచి ఏ సినిమాలు వచ్చినా ఆయన ఇప్పుడు ఏం లేదు. కానీ నాకు తెలుసు ఒక మంచి సినిమా వారు చూస్తారు, చూసినప్పుడు వారికి నచ్చినప్పుడు వారు ఖచ్చితంగా, నేను ఒక్కడనే కాదు చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది నటులను అప్రిషియేట్ చేశారు. సో మళ్ళీ నేను వారి ముందు నిల్చోవాలంటే ఒక గొప్ప సినిమా చేయాలి. సో అది దట్ ఈస్ మై డ్రైవ్ రైట్ నౌ. సార్ దానికంటే కూడా ఆయనతో కలిసి యాక్ట్ చేయాలనేది లేదా? ఉంది, వెయిట్ చేస్తాను. అంటే నేను మీరు చెప్తే నమ్మరు కదా, నేను విశ్వంబర్ సినిమా అప్పుడు అది జరుగుతున్న టైంలో అదే ప్రొడక్షన్ హౌస్ లో డూయింగ్ హోమ్ బుష్ అనమాట. నాకు న్యూస్ వచ్చింది నెక్స్ట్, ఎందుకంటే ఆ చిరంజీవి గారు ముందు రోజు ఆఫీస్కి వచ్చారంట. సో ఆయన ఆఫీస్కి వస్తున్నారని ఇట్లా బజ్, ఇట్లా ఫుల్ ఇట్లా బజ్, సార్ వస్తున్నారు, బాసెస్ కమింగ్. ఏ బాస్ అంటే ఆ బాసా లేకపోతే వంశీ గారు బాసా అంటే లేదు ఆ బాసే వస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ సినిమా చేస్తున్నాం నెక్స్ట్ అంటే, పోయి మనోని పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ రా క్యారెక్టర్, అరే నీకేం లేదురా నేను చెప్తాను రా అది ఇట్లా అన్నా. సో ఐఎమ్ నేను మొన్న కూడా నాని అని అడుగుతున్నా, అన్న అట్లా కదన్నా అది అవునా చూద్దాం నాని ఎట్లుంటాడు, నానేంద్రా చూద్దాం. నేను శ్రీకాంత్ సడన్ శ్రీకాంత్ బాగున్నారా అది ఏమన్నా ఉంటే చెప్తారండి. సో నేను మీరు చెప్తారు మరి బలగం సినిమా అప్పుడు ఆయన సెట్ నన్ను పిలిచారు. పిలిచినప్పుడు కూడా నేను కూర్చొని ఇంకా ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయి ఇట్లా వెనకాల నుంచి వెళ్ళి ఇట్లా ఇవన్నీ ఐ జస్ట్ కీప్ మెహర్ రమేష్ గారిని అడుగుతున్నాను అనమాట, ఏమన్నా ఉంటే చెప్తాను. బోలాశంకర్ అప్పుడు పర్లేదు ఇట్లా అంటే నేను ఇప్పుడు ఎంత అంటే నేను ఇట్లా కొత్తగా ఇప్పుడు కీర్తి చెల్లెల క్యారెక్టర్ కదా, కీర్తికి బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉండదు. సో ఇట్లాంటి నేనే ఊహించుకొని నేను ఐ టు ఆల్ ఆఫ్ దిస్. సో ఐ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ మై ఓన్ గాడ్ అండ్ మై డెమి గాడ్. సో ఐ am looking forward to that. సూపర్ సార్. సార్ మ్యామ్ మీకు ఆయనకి మీ మధ్యలో నాని ఒక కనెక్షన్ ఉంది. మీరు ఫస్ట్ సాంగ్ కి నాని చేశారు, ఈయన ప్రొడ్యూసర్ నాని, రీసెంట్ గా సూపర్ హిట్. కరెక్టే కదా. అండ్ మా ఇంద్రగంటి సార్ నుంచే నాని గారు కూడా జర్నీ స్టార్ట్ చేశారు. ఎంటైర్ ఫ్యామిలీ హ్యాస్ కనెక్షన్ విత్ నాని గారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండింగ్. అవును, అంటే ఐ థింక్ లైక్ మా అంటే ఇప్పుడు అంటే నేను చాలా బడ్డింగ్ లో ఉన్నాను, నేను అట్లా కంపేర్ చేయట్లేదు. బట్ ఇన్ అ వే ఎలా అంటే వాళ్ళందరూ కూడా ప్యాషన్ ఉన్న వాళ్ళు, సినిమా పట్ల చాలా ప్రేమతో చేస్తారు. సినిమా చేసేటప్పుడు మోర్ దాన్ కమర్షియల్స్, నాని గారు ఈజ్ అ పర్సన్ హూ లుక్స్ ఇన్ టు ద ఎథిక్స్ ఆఫ్ అ సినిమా, ఇంటూ ఎంత నన్ను నమ్ముతున్న ప్రేక్షకులకి ఎంతవరకు నేను జస్టిస్ చేస్తున్నాను నా సినిమా ద్వారా అని ఆలోచించే ఒక వ్యక్తి. సో ఐ థింక్ దట్ ఈస్ వై కరోనా టైంలో మేము ఒక వీడియో సాంగ్ చేసాం దారే లేదా అని. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. అంటే అందరూ ఎవ్రీబడి ఈజ్ పానికింగ్, ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఓటీటీ స్టార్ట్ అయింది ఆ టైంలో, ఎట్లా అంటే అందరూ టెన్షన్లో ఉన్న టైంలో డెస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టి అసలు యాక్చువల్లీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో డాక్టర్స్ అంత కష్టపడి మన కోసం వర్క్ చేస్తున్నారు. సో లెట్స్ యాక్చువల్లీ డూ అ సాంగ్, వాళ్ళకు ఒక ట్రిబ్యూట్ చేద్దాము, అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి అది చూసినప్పుడు జనాలకి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ గుర్తు రావాలి, బయట ఎంత కష్టపడుతున్నారు, మనం సోషల్లీ రెస్పాన్సిబుల్ ఉండాలి అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వాలని ఆయన కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ హిస్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కదా. అలాంటి ఒక కాన్సెప్ట్ రావడం, అంత టెన్షన్లో అవుట్ ఆఫ్ బ్లూమ్ హీ కేమ్ అప్ విత్ సమ్ వండర్ఫుల్ ఐడియా. ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆయన ప్యాషన్ ఫర్ సినిమా. దట్స్ వై ఈస్ continuously surprising audience with his different kinds of films every time. And personally నాకు నాని గారు చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్గా. కానీ ఆయన కలిసి రామ్ చరణ్ కదా ఫేవరెట్ హీరో. నేను దాని తర్వాత నాని గారు కూడా చెప్పాను, రామ్ చరణ్ గారు నాని గారు ఇద్దరు పేర్లు చెప్పానండి. మీరు అక్కడితో కట్ చేసి అదే లేదు వీళ్ళంతా కూడా చెప్పాను నేను. అదేంటంటే అక్కడ వరకే అది యాక్చువల్లీ వైరల్ అయింది. బట్ కాదు నాని అన్న యువనటి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదు, నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఎట్లాగా ఇంకా దాన్ని లాక్కు చండాలంగా సీరియస్లీ గేమ్ చేంజర్ చేసినప్పుడు నేను ఇంకా సెట్కి వచ్చినప్పుడు కూర్చోదర్శి అప్పుడు ఇంకా ఎట్లా ఉండేది, ఎలా ఉంటారు ఆయన, ఎట్లా మాట్లాడతారు. కలిసారా ఇప్పుడు కలవలేదా?
కలవలేదు. ఈ సినిమా చూసి వారు నిన్ను పిలవాలి అని ఇట్లా మేనిఫెస్టింగ్. యా, జాతకంలో అలాంటి ఏదైనా ఒక రేఖ రావాలి అని కోరుకుంటున్నా, కొత్త రేఖ. బట్ యా, రామరేఖ రావాలి వచ్చేస్తలేదు కాదు. మీ సెట్లో ఉన్న వాళ్ళంతా దర్శి కానీ, తర్వాత అవసరాల శ్రీనివాస్ గారు కానీ, ప్రస్తుతానికి మీ డైరెక్టర్ గారు కానీ అంత పాజిటివిటీ, ఇలా నెగిటివిటీ ఉండదు. ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటారు, హాయిగా ఉంటుంది. సెట్ అంతా నాకు తెలిసి వేరే సెట్ ఉన్నట్టు ఉండదు. హోమ్ ఒక ఇంట్లో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది బయట చేయటం వేరు, బయట సినిమాల్లో రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడైతే మొత్తం జోక్స్ క్రాక్ అవుతూనే ఉంటాయి. ఈయన తప్పుకుంటే, ఈయన దర్శి గారు తప్పుకుంటే అవసరాలు గారు పట్టుకుంటాడు, ఆయన అవుతుంటే భరణి గారు ఉంటారు. ఒక్కరు కాదు మొత్తం. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. వీళ్ళందరూ ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ హ్యూమర్ ఉంటుందండి వీళ్ళందరి దగ్గర, తెలివైన హ్యూమర్. నాకు స్టార్టింగ్ లో కొంచెం అర్థమయ్యేది కాదు. ఏదో జోకేస్ అందరు స్టార్ట్ అయిన అవుతుంటే ఇప్పుడు ఏం చేస్తారు, అందరు నవ్వేటప్పుడు మీరు ఒక్కరు అర్థం కాలేదని పెట్టలేరు కదా. నేను ఐస్లేదు, నేను కూడా అర్థమైనట్టు నవ్వేదాన్ని. సార్ అరవింద్ సమేతలో డైలాగ్ అంటే చూసారా, పూజ హెగ్డేను ఎన్టీఆర్ గారు మాట్లాడుకున్నప్పుడు జోకేసావు కదా, మళ్ళీ గుర్తే సాయంత్రం నవ్వుతాను. ఈవిడ మన ప్రెస్ మీట్లో కూడా అదే ఉంది. అవసరాల శ్రీనివాస్ గారు ఫస్ట్ జోకేస్తే సాయంత్రం ఆవిడకి నవ్వు వచ్చిందని చెప్తా. ఆయన లైన్ కి పంచులు ఉంటాయి, ఏది మాట్లాడింది క్రాక్ పంచ్. మన కూడా ప్రెస్ మీట్ లో మంగళవారం చేద్దాం అంటే సెకండ్ అంటే దాన్ని బుధవారం అంటారు. ఎంత అబ్బా అసలు ఇట్ కమ్స్ లైక్ వెరీ న్యాచురల్ టు బ్రిలియంట్. ఇంద్రగంటి సార్ కూడా అంతే. అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆయన సినిమాల్లో కూడా. చాలా హెల్దీ కామెడీ ఉంటుంది. అండ్ అందరూ అంటే ఇట్స్ లైక్ నేను భయపడ్డాను పర్సనలీ. నేను అసలు ఇప్పుడిప్పుడే వస్తున్నాను సినిమాలోకి. ఐఎమ్ జస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఓల్డ్ అండ్ వాళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అండ్ పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ. సో నాకు అది లైక్ ఆ స్కూల్ కిడ్ ఎంటర్ అవుతుంటే ఫస్ట్ డే ఎలా ఉంటుంది టెన్షన్గా, అట్లా లోపల ఫీలింగ్ ఉండేది నాకు. బట్ చాలా కంఫర్టబుల్ సెట్ అండి. నేనంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఓకే, అందరూ ఫ్రెండ్లీగా ఈజీగా, ఆ కంఫర్ట్ జోన్ వచ్చినప్పుడు మరింత బాగా చేయగలరు కదా మీరు టెన్షన్ లేకుండా. సో ఐ థింక్ నాకు ఈ సెట్లో ఉన్నంత కంఫర్ట్ నేను సార్కి కూడా చెప్పాను, ఇంద్రగంటి సార్కి. లైక్ వేరే ఇంకా ఎన్ని సెట్స్కి వెళ్ళినా నేను ఖచ్చితంగా ఇంద్రగంటి సార్ సెట్లో అయితే ఇలా ఉండేది కదా అనే ఫీలింగ్ ఎప్పుడప్పుడు నాకు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది సార్. ఎన్ని ఫిలిమ్స్ చేసినా దిస్ ద మోస్ట్ కంఫర్టబుల్ సెట్ వన్ కెన్ బీ ఇన్. అండ్ ఎస్పెషలీ నాకు ఒకటి చెప్పారు సార్ సెట్లో ఉన్నప్పుడు. అండ్ మా ప్రొడ్యూసర్ సార్ ఏంటంటే, he did films like Aditya 369 లాంటి సినిమాలు ఎన్ని, ఆయన ఒక లెగసీ ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఇది శ్రీదేవి మూవీస్. బట్ స్టిల్ హీ కాల్స్ మీ రూపా మేడం 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 అని పిలుస్తారండి. నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో, సార్ కాల్ మీ రూపా అంటే లేదండి అని. అంటే ఆయన ఏంటంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు ఆయన చేస్తున్న యాక్టర్స్కి. సో దట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రేర్ అలాంటి జనాలు ఉండడం అనేది. అంటే అది వాళ్ళ గొప్పతనాన్ని, సంస్కారం, అది వాళ్ళ సంస్కారం అది. సో అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం అనేది మన అదృష్టం కింద ఫీల్ అవ్వాలి. అండ్ ఇంద్రగంటి సార్ నాకు ఒకసారి చెప్పారు, ఇట్స్ ఆల్ అబౌట్, ఇప్పుడు డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్ సినిమా బ్లాక్ బాస్టర్ విషయంలోనే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా ద వే వి ట్రీట్ ఉమెన్ ఆన్ ద సెట్. ప్రతి ఒక్కళ్ళు, మీరు ఈవెన్ ఒక ఫుడ్లో ప్రొడక్షన్లో ఉన్న ఒక చిన్న టీం అబ్బాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, నేను ఏది రిప్రజెంట్ చేస్తానో, నేను ఎలాంటి రెస్పెక్ట్ అయితే ఒక పర్సన్కి ఇస్తానో ఆ రెస్పెక్ట్, అదే వాల్యూ అనేది మొత్తం సెట్ అంతా ఆరాలా స్ప్రెడ్ అవుతుంది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ట్రీటింగ్ వన్ పర్సన్ ప్రాపర్లీ, అదే వెళ్ళిపోతుంది. సో నేను ఫస్ట్ ఉండాలి అంటే హౌ టు ట్రీట్ అ ఉమెన్ ప్రాపర్లీ ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు. సో అండ్ ద ఎంటైర్ సెట్ ఆల్సో లైక్ అలానే ఉంటారు. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ దెమ్. సార్ డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడరు కదా, ఎక్కువ రాస్తారు. చేస్తారండి, కాస్త విసుకొస్తే డాన్స్ చేస్తుంది, అది విసుకొస్తే కాస్త యాక్టింగ్ చేస్తుంది, అది తీసుకొస్తే ఏంటి నీకు దగ్గున్నట్టుంది వాళ్ళ ఏంటి రాసేమంటా. బేసికలీ ఇట్స్ లైక్ బేసికలీ ఒక కన్సల్టేషన్ ఫీజ్ తెలుగు సాయి పల్లవి అండి. తెలుగు సాయి పల్లవి సూపర్ అండి. సో స్వీట్ ఆఫ్ హిమ్ టు సే దట్, బట్ షీస్ టు ద నెక్స్ట్ లెవెల్. అట్లేం కాదు, వెళ్తూ ఆ లెవెల్ కి అంటున్నాను. దీంట్లో ఏమన్నా క్లాసికల్ డాన్స్ మనసులో చేశాను, సారంగాన్ని చూసినప్పుడు మనసులో డాన్స్ చేశాను. ఒకసారి బాగుంది, వాయిస్ బాగుంది, నిజంగా చాలా బాగుంది సార్. బాగుంది సార్. గో ఫర్ ఇట్.
గో ఫర్ ఇట్. పాండి సార్ పాండి గో ఫర్ ఇట్ అంటే కొంచెం సర్దుకున్నారండి లేచి వెళ్ళిపోవడానికి. ఎందుకండి ఇంటర్వ్యూ మిడిల్ లో తీసేస్తారండి మళ్ళీ. ఎవరు తీరు, చాలా బాగుంది వాయిస్. పాడు 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 పాండి ఒక చిన్న లైన్. ఏంటి అయ్యి సీరియస్లీ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారండి. యు ఆర్ బీయింగ్ సైలెంట్. ఓకే పాడు అంటారు. పాడు గజాలలాగా పాడు బాగుంది నిజం. అడుగు చాలా ఎండ్ లో నా గానంతో గాత్రంతో ఇది దీన్ని ఎండ్ చేద్దాం. అప్పుడు పాడదాం. అప్పుడు మీకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగో పాడాను కాబట్టి. కోట్ సినిమా ఎవరు ఊహించలేదు అసలు. మామూలు నాని అన్న స్టేజ్ మీద చెప్పినప్పుడు చాలా డేరింగ్ స్టెప్. ఏ హీరో కూడా చెప్పడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు దీనికంటే 10 రెట్లు పెట్టాను ఆ సినిమా హిట్ 3కి. కానీ ఎంతో నమ్మకం ఉంటే తప్ప డైలాగ్ చెప్పరు. చెప్పినప్పుడు మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇదేంటి ఇంత మాట అనేసాడు అనేది మీకు ఉంటుంది ఆ భయము. తర్వాత దర్శిని ఒకసారి చూడంగానే మామూలుగా చేస్తాడు, కామెడీ ఉంటుంది. ఇదని జస్ట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్. మీది ప్రతిసారి సర్ప్రైజింగే. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. మీ వాడితో కూడా చెప్పారు భలే సర్ప్రైజ్ చేశాడు దర్శి మాత్రం అని చెప్పారు. సర్ప్రైజ్ చేస్తున్నారు. నాకు తెలిసి అవార్డు, నాకు మంచి అవార్డు అయితే వస్తుంది. ఎట్లా సాధ్యపడుతుంది? ఆ క్యారెక్టర్ చెప్పినాడు రామ్ జగదీష్ ఏదైతే చెప్పాడో ఫస్ట్ టైం ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ టెరిఫిక్. అంటే నేను ఇది సూర్యతేజ క్యారెక్టర్ అని కాదు, జస్ట్ ది ఐడియా దట్ ఇది ఒక పోక్సో కేసు ఒకటి మీద అన్యాయంగా పెడతారు, వాడు బయటికి వాడిని ఎట్లా తీసుకురావాలి. జస్ట్ ది ఐడియా ఈజ్ వెరీ బ్రిలియంట్ ఫర్ మీ. అండ్ ఇంకా ఐడియా ఎంత గొప్పగా ఉన్నప్పుడు మనం దానికి ఆ మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆల్సో రామ్ జగదీష్ టాలెంట్ అది. అంటే అతను ఈస్ డన్ సీరియస్ వర్క్ ఆన్ ద ఫిలిం. చాలా అతను ఆ ఇద్దరు రైటర్స్ కార్తికేయ అండ్ వంశీ కూడా దే హావ్ డన్ బ్రిలియంట్ జాబ్. అండ్ వీటన్నిటికంటే బిగ్గెస్ట్ వ్యాలిడేషన్ ఏంటంటే నాని ప్రొడ్యూస్ చేస్తాను ముందుకు వచ్చారు. అండ్ యూనో ఆయన సినిమాకి ఇప్పుడు హీస్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ ఫేజ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సినిమా. అంటే ఆయన సినిమా నుంచి నేర్చుకున్నాడు, సినిమా నుంచి సంపాదించాడు, మళ్ళీ సినిమాకి తిరిగి ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఏదో అది గొప్ప సినిమాలు చేయాలని కంకణం కట్టుకొని ఆయన వాల్ పోస్టర్ అని పెట్టుకొని అదంతా చేస్తున్నప్పుడు అట్లాంటి మనిషి బాగుంది దర్శి, మన దగ్గర మంచి ఫిలిం ఉంది, దీన్ని గొప్ప సినిమా చేయాలి అని అనడము. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ నన్ను కూడా మోటివేట్ చేయడానికి కానీ. అండ్ ఇది డెఫినెట్లీ అంటే యాజ్ మచ్ యాజ్ దేర్ ఈజ్ ఈక్వల్ క్రెడిట్ ఫర్ టాలెంట్, సినిమా ఎప్పుడు దర్శకుల మాధ్యమం రచయితల మాధ్యమం అంటాం కదా, అలాగా అంత గొప్ప దర్శకుడు రివీల్ అయ్యాడు మనకి. సో అది ఆల్ ఆఫ్ దిస్ ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ తెలుగు ఆడియన్స్ ఆల్సో. ఎందుకంటే సినిమాలు మన దగ్గర ఎందుకు లేవంటే ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ముందుకెళ్ళి చూసి ఆదరించి, ఇప్పుడు నాకొక్కడికే కాదు, ఇప్పుడు ఎంతోమంది కొత్త రైటర్లు కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ థియేటర్కి వస్తారు, గొప్ప సినిమా చేస్తే చూస్తారు అనేది అయితే ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. సరే ఎవరు వెళ్ళి కథ చెప్పినా కోర్టు లాంటి సినిమాలు అది కోర్టు లాగా సపరేట్ చేస్తాం అని చెప్తున్నారు. ఓపెన్ డోర్స్ ఓకే అదే చెప్తున్నా. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో తెలియకుండానే ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఎంతో మంది రైటర్లకి, నాని అన్న కానీ రామ్ జగదీష్ కానీ. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గ్రేట్ థింగ్. సార్ లాస్ట్లో మీరు ఒక 2 డైలాగ్స్ ఉంటాయి, ఎవరి గురించి అయితే ఈ చట్టం పెట్టామో ఆ చట్టం వాళ్ళకి తెలియట్లేదు. అవును అవును అవును. బీటెక్ చదివే స్టూడెంట్స్ కానీ మైనర్స్ అయిన తర్వాత మేజర్స్ కి అప్పుడే అయిన వాళ్ళకి ఆ చట్టం తెలిస్తే ఎవడో తప్పు చేయడు. ఆ డైలాగ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో అద్భుతం సార్, అందరికీ కరెక్ట్ అవుతుంది. బ్యూటిఫుల్లీ రిటన్. అదే మంచి అవగాహన, అంటే తను చేసిన రీసెర్చ్ నుంచి వచ్చిన అవగాహన నుంచి చెప్పిన విషయం అది దట్ వాజ్ మేము వెరీ హ్యాపీ. అది విన్నప్పుడు కూడా నేను నాని అన్న ఇట్ వాజ్ లైక్ అరే బాగుంది. సార్ ఇంద్రగంటి గారి సినిమాలు వరుసగా చూసుకుంటే ఇందాక అన్నట్టు తలెత్తుకుని చూసే సినిమాలు. హీరోయిన్ క్యారెక్టర్ బేసిక్ భలే చేస్తాడు ఆయన. హీరోయిన్ క్యారెక్టర్స్ మోస్ట్లీ నాకైతే సమ్మోహనం అయితే నా ఫేవరెట్. మీ ఫేవరెట్ ఏదో తెలియదు. మీ ఫేవరెట్? ఆల్ ఆఫ్ హిస్ కామెడీస్ ఆర్ మై ఫేవరెట్. అష్టాచమ్మ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ అదే అసలు దాన్ని మళ్ళీ అక్కడి నుంచి ఆయన సినిమాల్లో నేను చూడని సినిమా ఒకటి ఏంటంటే గ్రహణం ఒకటి, వి ఒకటి, 2 నేను చూడలేదు. దాదాపు ఆయన చేసిన సినిమాలు బందిపోటు ఒకటి అవి చూడలేదు, బట్ మిగతా అన్ని సినిమాలు చూశాను. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ దేర్ ఇస్ సంథింగ్ ఏదో ఒక కొత్త విషయం ఉంటుందని నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. సో ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ అండ్ జెంటిల్మెన్ కానీ ఇవన్నీ ఆల్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ టు టేక్ కేర్. అండ్ ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ నా స్టిల్ ఫేవరెట్ క్యారెక్టర్. ఇట్ ఫీల్స్ లైక్ మైథిలి. అంటే నేను చూసిన చాలా మంది అమ్మాయిలు మైథిలి లాగా ఉంటారు అనమాట. సో ఇట్ ఫీల్స్ వెరీ మీరు ఇందాక అన్నట్టు ఇట్ ఫీల్స్ లైక్ వెరీ హోమ్ అట్మాస్ఫియర్, నాట్ ఆన్ సెట్ బట్
ఇన్ హిస్ రైటింగ్ ఇట్ ఫీల్స్ లైక్ ఆల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్స్ అరే ఈ అమ్మాయి మన ఇంట్లోనే నా చెల్లో నా అక్కో నా వైఫో లేకపోతే ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. సో మనుషుల్లాగా ట్రీట్ చేసి ఆడవాళ్ళని కూడా మనుషుల్లా ట్రీట్ చేసి వాళ్ళకి ఆశలు ఉంటాయి, వ్యక్తిత్వాలు ఉంటాయి, వాళ్ళని చూసుకోగలరు అనే ఒక నిజాన్ని నమ్ముతూ దాన్ని ముందుకు తీసుకొస్తున్న గొప్ప కథకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. సో ఐ థింక్ వారితో పనిచేయడం సార్ ఎంత అచ్చ తెలుగు సినిమాల్లో కూడా పెట్టరు సార్, ఈ మధ్య తెలుగులో కూడా వాడలేదు. మీరు చెప్పే కథకుడు కథనాలు. సో యా ఇట్లాంటి వాళ్ళతో పనిచేస్తే ఇదవుతారు. ఇది అంటారు కదా ఈ సోపతిలో వాడు ఇట్లాంటి అన్ని నేర్చుకుంటూ వస్తారు కదా, అదే సంగత్ కా సార్. సార్ నాన్నగారు రైటర్, వైఫ్ రైటర్, మీరు రైటర్. నేను రైటర్ కాదు, రైటర్. సినిమా డైరెక్షన్ ఎప్పుడు చేయబోతున్నారు? రాసుకుంటూ ఉంటారు ఇంట్లో కథలు? నేనేమి రాయట్లేదు, ఏమీ తీయట్లేదు. తీయాలనే కళ అయితే ఉంది, చూద్దాం. అది నా డ్రీమ్ రోల్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఇస్ మై డ్రీమ్ రోల్ బేసిక్లీ సమ్డే. అది చూద్దాం, అది ఎప్పుడైతుందో నాకు కూడా తెలియదు అన్న. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది నాన్న నువ్వు రాస్తే భలే ఉంటుందన్న అంటే అవునా చూద్దాంలే వచ్చినప్పుడు అంటారు. సో ఆల్ మై రైటింగ్ ఈజ్ బేసికలీ వాట్ ఐ ఫీల్ ఏంటంటే రచన అనేది రైటింగ్ ఈజ్ అ గ్రేట్ స్కిల్ అన్న. ఐ థింక్ నాకు తెలిసి మీడియాలో ఒకవేళ మనకి రిఫ్రెషింగ్ కెరియర్స్ నాట్ ఇన్ జస్ట్ ఫిలిమ్స్ బట్ ఇన్ even in social media, even in print media, any media, writing is a beautiful skill, most important skill మనందరికీ. అది కనుక మనం నేర్చుకోగలిగితే చాలా గొప్ప విషయం నేను నమ్ముతా. నేను కూడా నేర్చుకుంటుంటా అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు నాకు రామ్ జగదీష్ వచ్చినప్పుడు ఈ ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సూర్యతేజకి అసలు గర్ల్ ఫ్రెండ్ అనే క్యారెక్టర్ ఉండదు, ఇలా రాయొచ్చు అంటే అది కాస్త కొత్త ఒక విధంగా చెప్పాలంటే ఒక హీరోలో ఇప్పుడు హీరో అంటే హీరోయిన్ ఉండాలని అనుకుంటారు కానీ అవసరం లేదని చెప్పడం కానీ అది కూడా ఒక న్యూ వే ఆఫ్ రైట్ ఇన్ అ వే ఇట్స్ అ న్యూ అప్రోచ్ టు రైటింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని నాకు అంటే అది కూడా ఒక నేర్చుకున్నట్టు. సో అట్లా ఇవన్నీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టీచింగ్ మీ. సో ఐఎమ్ గ్లాడ్. సార్ రాస్తున్నారు సార్ అంతకే? ఇప్పుడు ఏం రాయట్లేదు, ఫ్రాంక్లీ ఏం రాయట్లేదు. మిత్రమండలి ఎలా ఉండబోతుంది? అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఇట్స్ అనదర్ బ్యూటిఫుల్ బడ్డీ కామెడీ. లైక్ ఒక మంచి ముగ్గురు ఫ్రెండ్స్ లైక్ రాఘమయ్యర్, నేను, శ్రీకృష్ణ. ఇట్స్ గోనా బి ఎ బాంబ్. అది ఇంకా వస్తుంది, ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ విల్ బి బ్యూటిఫుల్. ప్రేమ అంటే నైస్ రామ్ కామ్ లైక్ దిస్. ఇట్ విల్ బి అండ్ ఇన్ అ డిఫరెంట్ స్పేస్. ఇట్స్ అ వెరీ గుడ్ రామ్ కామ్. మంచి అందరూ హ్యాపీగా. అది కూడా షూటింగ్ ఇంకా జస్ట్ ఒక 1 వీకే షూట్ చేసినాం. సో సార్ పాజిటివ్. ఖాళీ ఉంటుందా 30 రోజుల్లో డైరీలో? ఉంటుంది, కొంచెం ఉంటుంది. మధ్య మధ్యలో 1 or 2 days ఖాళీ ఉంటుంది. ఆ 1-2 days హ్యాపీగా పడుకుంటాను నేను. హీరోయిన్ గారు ఏం చేస్తున్నారు? దీని తర్వాత ఎన్ని సైన్ చేశారు? ఏం చేయట్లేదు అని అడగాల? ఏం చేయట్లేదు. ఇప్పుడే ఆయన తెలుగు సాయి పల్లవి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది ఆయన గొప్పతనం అట్లా చెప్పడము. ఇట్స్ హిస్ స్వీట్నెస్ అంతే. అట్లా చెప్తారు. బట్ ది థింగ్ ఇస్ మీ క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటిది? సారీ ఎంతకంటే దారుణం ఏమవుతుందండి. ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో చూసిన మంచి ట్రోలింగ్ పాయింట్ ఇది. ట్రోలింగ్ పాయింట్ ఈ రోజు వెళ్ళింది మా నుంచి ఒక రీల్. ఎంజాయ్ చేసాం మేము. ఏది మీదే సరంపాడే? అయ్యో సార్ మమ్మల్ని ట్రోల్ చేయాలంటే మా టీమే సరిపోదు సార్. అంటే వీఆర్ సచ్ ఎ హ్యాపీ ట్రోలింగ్ స్పేస్ అన్నమాట. సో సెల్ఫ్ ట్రోలింగ్ చేసుకుంటాం స్పేస్ ఇవ్వం. అండ్ ఎస్పెషల్లీ కిషోర్ అన్న, శ్రీని అన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు ద సెట్ ఇస్ సచ్ ఎ వైబ్రెంట్. వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ వెరీ హ్యాపీ స్పేస్. జోక్స్ వేస్తాం, డార్లింగ్ బాగా ఆడింది కదా. సో ఇట్లాంటి హ్యాపీగా అండ్ ఇట్స్ అ వెరీ స్వీట్ స్పేస్ సార్. సో ట్రోలింగ్ అంటే మా బీటీఎస్ చూడాలి మీరు, తెలుసు. బ్యూటిఫుల్ టైమ్ టు హ్యావ్ జోక్స్. సూపర్. నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు? నెక్స్ట్ యాక్చువల్లీ ఇంకా స్క్రిప్ట్స్ వింటున్నానండి. సైన్ చేయలేదు యాజ్ ఆఫ్ నౌ, బట్ ఐల్ బి సూన్ టెల్లింగ్ యూ. మీకేమైనా ఉన్నాయా చెక్ లిస్ట్లో? ఏమైనా చెక్ లిస్ట్ లో అంటే ఎట్లా ఇది చేయాలి అంటే అది చేస్తున్నప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఎట్లా అట్లా చెప్పొద్దు. ఇక్కడ ఉంటారా విజయవాడ వెళ్ళిపోతారా? నేనా ఇక్కడే ఉంటాను. పేరు చూస్తే మలయాళం అమ్మాయి, పైగా ఫస్ట్ టైం మలయాళం రీమేక్ చేశారు.
చూసేపాటికి అందరూ రూపాయి అడిగారంటే ఎవరు మలయాళం ఇదొక హెడ్ ఏక్ అయిపోయింది నాకు. ఎవరి దగ్గర కలిసంగానే ఫస్ట్ మీరు మలయాళీగా ఫస్ట్ తెలుగులో మాట్లాడతాం కదా, మలయాళీ అనే. పైగా నాకు కర్లీ హెయిర్ ఉంటుంది, సో మీరు సినిమాలో కూడా చూస్తే కర్లీ ఎక్స్టెన్షన్స్ నో కర్లీ హెయిర్ అంటే కొంచెం చేశారు, బట్ ద థింగ్ ఇస్ స్టిల్ కర్లీ హెయిర్ ఉంటుంది నాకు యూజువలీ. సో అదన్నీ చూసి అందరూ మలయాళం రీమేక్ చేయడం వలన ఫస్ట్ సినిమాలో తెలుగులో స్టార్ట్ చేసాం. మీరు తెలుగు భలే ఫాస్ట్ గా నేర్చుకున్నారండి అంటే, నేను తెలుగు అమ్మాయినండి, నేను ఎక్కడే పుట్టి పెరిగింది చెప్పిన తర్వాత ఇంకొంచెంసేపు మాట్లాడిన తర్వాత, బట్ ఏ మాట కామాట అండి, ఎంత ఇక్కడ పుట్టి పెరిగినా చాలా ఫాస్ట్ గా మన కల్చర్ అడాప్ట్ చేసుకున్నాం. ఓకే ఓకే రూపా. సో యా స్టిల్ ఎంత చెప్పినా జనాలకి నేను మీ తెలుగు అమ్మాయి అని చెప్పిన పాపం నన్ను కేరళలోనే పెడుతున్నారు. బట్ యా సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. సినిమా అయితే నవ్వులు ఇంటర్వ్యూ ఎలా అంతా నవ్వుతూ చేసామో సినిమా కూడా అంతే బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే మోహన్ కృష్ణ గారి సినిమా అంటే క్లీన్ ఫిల్మ్, దాని గురించి అసలు ఏం మాట్లాడక్కర్లేదు. ఫ్యామిలీ మొత్తం ఆయన అన్నట్టు ఫ్యామిలీ, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు. Absolutely, absolutely. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.